తెలుగు యువత నాశనం అవడానికి ఉన్న చాలా కారణాలలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కారణం ఏంటో తెలుసా? ఫ్యానిజం. మన బ్రతుకులు ఎలా మారిపోయాయి అంటే ఎంతసేపు వేరే వాళ్ళపైన భజన చేయడానికి సరిపోతుంది. 20% చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ లు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వెళ్తారు, ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ 80% అలా లేరు. పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా నా హీరోనే గొప్ప అంటే నా హీరోనే గొప్ప అంటూ వీళ్ళమ్మని వాడు తిడతాడు, వాళ్ళమ్మని వీడు తిడతాడు. ఇలా ఇద్దరిని ఒకరినొకరు తిట్టుకొని దాన్ని ఫ్లెక్స్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు పెట్టిన అబ్యూసివ్ కమెంట్స్ కి ఇంకో 10 మంది లైకులు కొట్టేసరికి వీడు సూపర్ స్టార్ అన్నట్టుగా ఫీల్ అవుతాడు. వాళ్ళ సినిమాలకు 1000 కోట్లు వస్తే వీడికి 1000 కోట్లు వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇలా వాళ్ళ అచీవ్మెంట్స్ ని మన అచీవ్మెంట్స్ అన్నట్టుగా ఫీల్ అయితే మనం ఎప్పుడు అచీవ్ చేసేది? ఇన్ని రోజుల నుండి మనం బీహార్ మీద జోకులు వేస్తూ ఉన్నాం, కానీ బీహార్ లిటరసీ రేటు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. 2 సంవత్సరాలు తిరిగేసరికి బీహార్ వాళ్ళు తెలుగు స్టేట్స్ మీద జోకులు వేస్తారు. మన జీవితాలు ఎప్పుడు మారేది? ఈ వీడియో మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీరు ట్రిగర్ అయ్యి మళ్ళీ నన్ను కమెంట్ లో కూడా తిట్టొచ్చు. ఐ డోంట్ కేర్. కానీ నన్ను నమ్మండి, ఎప్పటిదాకైతే ఈ బ్లైండ్ ఫ్యానిజం అనేది కంటిన్యూ అవుతుందో అప్పటిదాకా మన యూత్ మారడం కూడా చాలా కష్టం అవుతుంది.